నమస్కారం ప్రజలారా. గతంలో ఇది చాలా మనం అందరం కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చర్చించుకోవాల్సినటువంటి విషయమే. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏ విధంగా వైసీపీ పాలన, మా పాలన, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా గోల్మాల్ జరిగిందనేది ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా హిందువులందరికీ తెలుసు. ఏంటంటే ఏ విధంగా దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, ఏ విధంగా కల్తీలు జరిగినాయి, ఏ విధంగా అంగళ్ళలో మాఫియా జరిగింది, ఏ విధంగా కొండ మీద వడ్డీ వ్యాపారాలు చేసినారు అందరికీ తెలుసు. మనమే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోతే బిఆర్ నాయుడు ప్రస్తుతం ఉండేటువంటి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మా జగనన్నను ఏదో మాట్లాడినాడు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారిని కూడా మాట్లాడినాడు. బిఆర్ నాయుడు గారికి ఎవరు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే వీళ్ళంతా తోతాపూరిగాళ్ళు. ఏది రూపాయి పరాపతిగా తీసుకొని టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడనరా అంటే అందరూ మాట్లాడతారు. ఏం మాట్లాడతారయ్యా, ఆ బిఆర్ నాయుడు అది, ఇది అది కాదురా హౌలే. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నింది, గతంలో ఉన్నటువంటి చైర్మన్లు ఏ విధంగా పనితీరు ఉన్నింది, ప్రస్తుతం ఉండేటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉన్నది, దేనికి మనం గతంలో ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం దేనికి తిరుమలకు సంబంధించి భక్తులందరూ కూడా ఆనందంగా దర్శనం చేసుకొని స్వామివారిని తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడనరా అంటే ఏ ఒక్కడికి సేవల, ఏ ఒక్కడికి ఇదిలే మాట్లాడేదానికి. ఎంతసేపుటికి మేము ఉంటే టికెట్లు అమ్ముకోనుందుము. ఆర్కే రోజా డైరెక్ట్గా అనింది, ఆడ టోల్గేట్ దగ్గర మీరు బుధవారం వచ్చారా, బేస్తవారం వచ్చారా, శనివారం వచ్చారా, ఆదివారం వచ్చారా, ఎప్పుడు వచ్చారో రండి, నేను బస్సు పెట్టి తొడుకొని పోయి నేను ముందు పక్క ఒక బ్రోకర్గా పోయి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వ్యాపారంగా మార్చింది వైఎస్ఆర్, మా వైసీపీ పార్టీనే. ఈమె టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని టికెట్లు అమ్ముకుంటా ఉన్నిందయా? కరుణాకర్ రెడ్డి ఎన్ని నమ్ముతా ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి కొడుకుని నమ్ముతా ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఎన్ని నమ్ముతా ఉన్నాడు, మంత్రులు ఎన్ని ఇచ్చా ఉన్నారు లెటర్లు, ఎమ్మెల్యేలు ఎన్ని లెటర్లు ఇచ్చా ఉన్నారు, చైర్మన్లు ఎన్ని ఇచ్చా ఉన్నారు. ఈ రోజు అదే బిఆర్ నాయుడు ఈ మధ్య చెప్పినాడు, మీరు పోయి రికార్డు తీయండి అయితే అంత సేవ ఉంటే. ఎన్ని టికెట్లు ఇస్తున్నాడు. సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేటువంటి ఒక సంకల్పంతో మేము ఇంతకే ఇచ్చినాం, మేము ఇన్ని టికెట్లే ఇచ్చినాం, గతంలో 1000 టికెట్లు ఇచ్చినారు, మేము 100 కూడా ఇవ్వడం లేదు అని చెప్పినాడు. ఆ దమ్ము ధైర్యం మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు కానీ, బోర్డు మెంబర్లు కానీ, వాళ్ళకి ఎవరికైనా సరే చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నదా? సరే, ఈయన బిఆర్ నాయుడు గారే ఏం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అధికారంలోకి రావాలా, మనం ఏడ 10 రూపాయల డబ్బులు ఉంటే ఆడ సంపాదించుకోవాలని చేసేటువంటి ప్రయత్నం తప్ప వేరేదేమి కాదు. సరే, ఆయన ఏం మాట్లాడు విందాం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు మాట్లాడయ్యా. కరుణాకర్ రెడ్డి దొంగ, బఫూను, డెకాయిట్ అని అందరికీ తెలుసు. బిఆర్ నాయుడు గారు మీరేం చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే ఈయన మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేసినాడు. అప్పుడు కూడా ఏ విధంగా దోచుకున్నాడో తెలుసు. ఇప్పుడు చిరుతుపులు వచ్చి మింద పడుతున్నాయని చెప్పి కట్టెలు ఇచ్చి ఆ కట్టెలకు కూడా డబ్బులు వసూలు చేసినటువంటి డెకాయిట్ బొమ్మన కరుణాకర్ రెడ్డి సార్. అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. మీరే ప్రెస్ మీట్ పెట్టి ఈయనేం పెద్దోడు చేయాల్సిన అవసరం లేదనేది నా యొక్క ఇది. అంతే, మీ ఇష్టం, చెప్పండి. మీరు చెప్పాలా, ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేయాలా. కింద తిరుపతిలో పెద్ద మాఫియాల దుకాణం పెట్టేశాడు. కొడుకు దుకాణం, కొడుకు ఒక దుకాణం, భార్య ఒక దుకాణం, మనవలు ఒక దుకాణం. అవును, ఇప్పుడు రాజకీయంలోకి వచ్చింది ఎందుకయ్యా? 10 రూపాయలు డబ్బులు సంపాదించుకునేదానికి. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లల తాలిబొట్లు తెచ్చి తాకట్టు పెట్టి ఏమన్నా ప్రజలకు ఏమన్నా సేవ చేయని వచ్చారా రాజకీయ నాయకులు ఏమన్నా అని మా గిద్దలూరు ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, పేరు అన్నా రాంబాబు ఆయన అన్నాడు. ఇంకా అదే విధంగానే ఉంటారు కదా, అది నిత్యం వ్యాపారమే కదా. కొండ మీద ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి భక్తులందరూ వచ్చారు. ఇంకా టికెట్లు అమ్ముకుంటా ఉంటే లెక్కే.
ఈయన ఒక వ్యాపారం, వాళ్ళ భార్య ఒక వ్యాపారం, కొడుకు కోళ్ళు మరదలు అంటున్నావు. అందరూ సంపాదించుకున్నారు, అందరూ డూప్లెక్స్ ఇల్లులు కట్టుకున్నారు, అందరూ జర్జాగా విలాసవంతమైనటువంటి కారులో తిరుగుతున్నారు. బిఆర్ నాయుడు గారు మీ మాదిరి కష్టపడి సంపాదించాల్సినటువంటి అవసరం వీళ్ళకి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమి టికెట్లు అమ్ముకుంటే లెక్కొచ్చు, అది మీరు అమ్ముకోండి, మీకు వద్దు. మీరు టికెట్లు కూడా మీరు టికెట్లు ఇచ్చారు, మీకు ఇచ్చినటువంటి కోటాలో టికెట్లే మీరు ఇరు కదా. మీకు ఇన్ని ఉన్నాయి, మీకు 100 ఉంటాయో లేదంటే ఇన్ని ఉంటాయో, ఆ ఉండేటి అన్నా ఇచ్చారా? అయ్యో మీరు మంచి ప్రభుత్వం అంటారు, దేవుడి కాడు ఇవన్నీ వద్దు అంటారు, దేవుడి కాడు వ్యాపారాలు చేయొద్దు అంటారు. ఏం ఏడ ఆదాయం వచ్చి ఆడ చేసుకుంటాం, ఇబ్బంది ఏమి ఉండదని మా వాళ్ళ యొక్క వాదన సార్. సరే చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడు నాయుడు గారు. మాట్లాడతారు ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి, ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయి, ఎవడు గోశాలను చంపింది? ఈ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది. పోలా అప్పుడంతా గోశాలకు పోయి అదని ఇదని రోడ్ల పడి ఇక తాగేసి పునుకొని, ఊరికెక్కడ కాదు తాగేసి పునుకొని ఆ రోజే ఒక దిక్కు ఆడగిన అని చెప్పి బరుగుని తెలుసుకొని మాట్లాడి రకరకాలుగా చేసింది పోయింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆడ తొස්සరు పోయినలా ఇప్పుడు దాకా కప్పుకొని వచ్చిన నేను కూడా ఆ కప్పేది లేదు. ఇప్పుడు ఇంకేం చేద్దాం? కదా చంపించింది కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇచ్చారు హరినాథ్, ఒకటి ఎస్పీ నీకు చర్చ. వీళ్ళిద్దరు వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. ఈ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రైలు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓట్లు చేపిస్తావు. ఈ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. నేను అదే సార్ చెప్తాంది. మా వాళ్ళు అవులేలే, మా వాళ్ళు డెకాయిట్లే, మా వాళ్ళు లంగాలే, మా వాళ్ళు బఫూన్లేను, మేమే కొత్తగా ఏమి ఇది చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసో తెలీదు ఏ విధంగా ఆయన దొంగోట్లు ఏ విధంగా తెచ్చినాడో తెలుసు, లేదంటే ఇంకొకటి తెలుసు సార్. మేము వ్యాపార మార్గంగా మార్చుకున్నాం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని. మీరు సేవ చేద్దాం అనుకుంటున్నారు, మేము డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాం, అంతే తేడా, మిగతాదేమీ లేదు. ఆర్కే రోజా ఉన్నప్పుడు, ఆమె టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని టికెట్లు ఇచ్చా వచ్చింది రోజుకి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకొక విధంగా ఏం చెప్పినాడు, అదే విధంగా చూసుకుంటే ఈయన తిరుమల ప్రసాదం గురించి మాట్లాడున్నాడు. సరే మాట్లాడదాం, అది కూడా చూద్దాం. ఉండు రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, వచ్చి నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. ఆల్తాం రారు, ప్రసాదాలు తింటారు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడు, తిరుమలకు రాడు, గుండు కొట్టించుకోడు, నామాలు పెట్టుకోడు అంటున్నారు సార్. ఈడ కొండ మీదకి రావాలా అంటే మీరు డిక్లరేషన్ అడుగుతారు. ఈడ డిక్లరేషన్ ఇచ్చితే కొంపలో అన్నం ఉండదు. ఎవడికి చెప్తాడు ఈ బాధలో? ఇప్పుడు ఏనాడైనా సరే కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏ బుద్ధైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఆయన కుటుంబ సమేతంగా వచ్చినాడా? ఎప్పుడైనా సరే రాడు సార్, రాబోడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు బయటికి చెప్పగలుగుతామయ్యా, కొన్ని బయటికి చెప్పలేము. అవి చెబితే మళ్ళీ మీరు అవలే చేస్తారు. ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏమి సుట్టలేదని ఉంటారు. వీళ్ళు మళ్ళీ మా ఓడిని ముందుగానే తండ్రి లేని బిడ్డ, మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తట్టుకోలేడు, మాత్రలతో ముందుకు పోతా ఉన్నాడు. సరే ఏది ఏమైనప్పటికీ మా ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలయాల మీద దాడులు జరిగినాయి. కొండ మీద బంగారంగా వ్యాపార మార్గంగా మార్చుకొని సంపాదించుకున్నారు. సీఎంఓలో నుంచి డైరెక్ట్గా ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ చెప్పినా కూడా డైరెక్ట్గా సీఎంఓలో నుంచి ప్రోటోకాల్తో పోతా ఉన్నారు. రకరకాలుగా అవినీతులు జరిగినాయి. క్యూలైన్లో ఉండే వాళ్ళు చంటి బిడ్డలకు పాలు ఇవ్వలేరు. అదేవిధంగా ఇది ఏందిరా సాంబార్ రైసు, దద్దోజనం ఇట్లాంటి ఏం పెట్టిన పాపాన పోలా. ఈరోజైతే మీరు వచ్చినాక అన్ని రకాల వసతులు చేర్చారు. నేను కూడా తిరుమలకు వచ్చి చూసిన బ్రహ్మాండంగానే ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే బాగానే వసతులు అన్నీ కల్పించినాడని చెప్పి నాకు అనిపించింది చెప్తున్నా అబ్బా. ఎందుకంటే గతంలో నేను మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన తిరుమలకు అప్పుడు ఉన్నటువంటి వసతులు ప్రస్తుతం ఉండేటువంటి వసతులకు చాలా మార్పులు చేర్పులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయా బిఆర్ నాయుడు గారు దయచేసి నేనేం చెప్తానంటే మా అన్నను మీరు కొండ మీదకి వచ్చి తలనీలాలు ఇచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని నామాలు పెట్టుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పొమ్మన్నారు. అది జరగదు. మీరేమన్నా దయ ఉంచి నాకు ఒక టికెట్గా నచ్చితే నేను వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారికి తెలియజేసుకుంటూ నమస్కారం.